యా ఇక చూడండి, బీఆర్ఎస్ పాలలో అటవీ విధ్వంసమైంది. గత 10 ఏళ్ళలో అటవీ విధ్వంసం దారుణంగా అయింది. కానీ అప్పుడు సెలబ్రిటీలు ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? హెచ్సి విద్యార్థులు ఎవరు మాట్లాడలేదు. ఎందుకని మాట్లాడరు? వాళ్ళు సెలబ్రిటీలు అసలే మాట్లాడరు. ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. దేశంలోనే 3rd ప్లేస్ అతి ఎక్కువ అటవీ భూముల అభివృద్ధికి డైవర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా 11,422 హెక్టార్ల అడవుల డైవర్షన్. మధ్యప్రదేశ్, ఒడిశా తర్వాత స్థానం తెలంగాణ 2 నెలల్లో తగ్గిన 105 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం అంటూ చూస్తున్నాం. సో దీనిపైన ఎందుకు మాట్లాడద్దు? కంచె గచ్చిబౌలిలోని 400 ప్రభుత్వ ఎకరాల భూమిపై వివాదం నెలకొన్న సమయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఏర్పడింది. ఒకవైపు విద్యార్థులు, మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇంకొక వైపు రాజకీయ పార్టీలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నాయి. సో ఇక్కడ సెలబ్రిటీలు మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ కేబీఆర్ పార్క్ లోపలనే పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. 8 ఫ్లోర్లు 7 ఫ్లోర్లతో కన్స్ట్రక్షన్ 10 ఫ్లోర్లతో జరుగుతూ ఉంది. మరి దాన్ని ఆపండి, అక్కడికి వెళ్ళి ఆపండి. అది లేదు మనకి. ఎంతసేపు మనం సోషల్ మీడియాలో డ్రగ్స్ తీసుకొని పోస్టులు పెట్టడం తప్ప ఏమి ఉండదు మనకి. మీకు చిత్తశుద్ధి ఉంటే అక్కడ బండి. కేబీఆర్ పార్క్లో ముందు కేబీఆర్ పార్క్ లోపలనే కదా కన్స్ట్రక్షన్ ఆడుతారు, దానిపైన అడ్డుకొని చూద్దాం. దానికోసం ఎన్ని చెట్లు నరికిండ్రో కేసీఆర్ ప్రభుత్వం తెలుసా? అది తెలియదు, అది చేత కాదు మనకి మాట్లాడడం. ఇంకోవైపు రాజకీయ పార్టీలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రంలోని అటవీ ప్రాంతం ఏ మేరకు విధ్వంసమైందో లోక్సభ వేదికగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి మొత్తం 1.73 లక్షల చదరపు కిలోమీటర్ల మేర అటవీ భూములను అభివృద్ధి అవసరాల కోసం డైవర్ట్ చేయడానికి అనుమతులు మంజూరయ్యాయని, ఇందులో తెలంగాణ 11,422 చదరపు కిలోమీటర్ల 3rd ప్లేస్లో ఉన్నట్లు తెలిపింది. 1st ప్లేస్లో మధ్యప్రదేశ్, 2nd ప్లేస్లో ఒడిశా మని భూపేంద్ర యాదవ్ గత నెల 20 వివరించారు. 9 ఏళ్ళలో 412 చదరపు కిలోమీటర్ తగ్గిన అటవీ విస్తీర్ణం. రాష్ట్రం ఏర్పడే నాటికి వెరీ డెన్స్ ఫారెస్ట్, మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్ కలిపి మొత్తం 21,591 చదరపు కిలోమీటర్ల మేర ఉంటే 2023 నాటికి 21,179 చదరపు కిలోమీటర్లు మేర తగ్గింది. 9 ఏళ్ల కాలంలో రాష్ట్రం మొత్తం మీద సుమారు 412 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు వివిధ రకాల అభివృద్ధి పనులకు అటవీ భూములను వినియోగించడంతో విస్తీర్ణం తగ్గింది. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 నివేదికలో వెల్లడించే వివరాల ప్రకారం 2 ఏళ్లలోనే 100 చదరపు కిలోమీటర్ల మేర తగ్గినట్లు పేర్కొన్నది. సో ఇట్లా గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ అటవీ విస్తీర్ణాన్ని తగ్గించినప్పుడు ఏ ఒక్క దొంగనా కొడుకు మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా. ఎంత దారుణంగా అండి! 3 ఏళ్లలో 12 లక్షల చెట్లను నరికివేతట. ఇది అప్పుడు మాట్లాడడం మాత్రం మనకు చేత కాలే, ఎవరికి సెలబ్రిటీలందరికీ. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా.